మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు ఎంతోమందిని బాహ్య ప్రపంచానికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించి మరి ఈరోజు రణస్థలం వచ్చాం. రణస్థలంలో ఉన్నటువంటి ప్రముఖ హార్మోనిస్టు మరి కళాకారులు అయినటువంటి పెద్దలు మన ముందున్నారు. వారితో ఈ ద్విశతాది కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అదేవిధంగా ఈ కళాభిషేకాల్లో పాల్గొన్నటువంటి ప్రతి కళాకారుని మీరు ఆదరించాలని, సద్విమర్శలతో వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. సార్ మరి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి. మీ పేరు, ఊరు? మా పేరు మాది రణస్థలం, శ్రీకాకుళం జిల్లా. నా పేరు బ్రహ్మానందం. మా నాన్నగారి పేరు రాఘవాచారి. మా అమ్మగారి పేరు అప్పల నరసమ్మ. మరి నాకు నా భార్య పేరు మండా గోవిందమ్మ. నాకు 3 బాబులు. మరి ఈ కళారంగంలో మరి 87లో నాకు జాబ్ వచ్చింది. నాకు చిన్నప్పుడే 5వ తరగతిలో చదువుతున్నప్పుడే నాకు మా నాన్నగారు ఈ కళని నాకు ప్రోత్సహించారు. అప్పుడు నేను 7వ తరగతిలో నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఈ కళని నేర్పారు. అప్పటి నుంచి నేను బుర్రకథలు, భజనలకి ముందు భజనలు, తర్వాత బుర్రకథలు, తర్వాత పందిరి పాటలు, తర్వాత అలాగే మరి ఇక్కడ మండలంలో నుండి మా మాయ గారు శివరావు గారికి నాకు అప్పచెప్పారు, నా సొంత మేనమామ. ఆ తర్వాత మరి మా అన్నయ్య గారు మరి ఒల్లూరు రావునాయుడు గారు, మరి ఆయన వాయిస్తుంటే ఆ పక్కనే వచ్చి నిలబడి ఆయన వాయించిన రాగాలు కూడా కొద్దిగా నేర్చుకొని మరి అప్పుడు ఇక్కడ గొర్రె సూర్యనారాయణ గారు, కిరణ్ నాన్నగారితో మరి ఆయన వాయించారు. ఆయన తర్వాత నేను ఎల్లుండి. ఆ తర్వాత మరి శివరామయ్య గారు, మరి ఇక్కడ ఆకెళ్ళ కామేశ్వరరావు గారు, పెద్దబాబు గారు, మరి సూర్యబాబు గారు, వీళ్ళందరితో కూడా మరి రణస్థలం చాలా కాలం ఇక్కడ ఉండిన తర్వాత నేను చాలా ఏరియాలో తిరిగాను. నేను ఈ గ్రామంలో ఉన్న 3 గ్రామాలు తిరిగాను. లాస్ట్కి ఇక్కడికి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో అప్పుడప్పుడు ప్రోగ్రాలకి వెళ్తుంటున్నాను, శోభాతాలకి, పందిరి పాటలకి. మరి ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి ఇంటి వద్ద ఉంటున్నాను. మరి మా మాయ గారు వచ్చి మరి ఎప్పుడోసారి వారానికోసారి వచ్చి మరి వీర్రాజు నా కొడుకు ఉన్నాడు, డాడీ మరి అప్పుడప్పుడు రా అని అంటాడు. ఫాస్ట్ వెళ్తుంటుంది. మరి ఇక్కడ నా ఖాళీగా ఉండేటప్పుడు ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాను. మరి ఇది నా పరిస్థితి. సంతోషం సార్. అంటే నాన్నగారి ప్రోత్సాహంతో నేను చదువుకునే రోజుల్లోనే ఈ కళారంగంలో అడుగుపెట్టినారంట? అడుగుపెట్టాను. ఓకే ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం.
సంతోషం సార్. మరి రాము నాయుడు గారు ఇట్లా కొంతమంది పెద్దలను చూస్తూ హార్మోనియం నేర్చుకున్నారంటారు. మీకు తొలి గురువు ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? మా నాన్నగారు. మీ నాన్నగారే? రాఘవాచారి. ఓకే, మీ నాన్నగారు కూడా మంచి హార్మోనిస్టా? మంచి నాటకాలు చెప్పేవారు గురువు. మీరు రిటైర్మెంట్ తర్వాత ఎన్ని నాటకాలు ఆడిచ్చినారు? నేను చాలా అంటే ఒక 60-70 నాటకాలు వరకు వాయించాను. అంటే పందిరిపాటలు, శుభపాతాలు, హరిశ్చంద్ర నాటకం వెళ్ళే కురుక్షేత్రం, రామాయుద్ధం. మరి ఈ ఏరియాలో ఈ గ్రామాల్లో మరి మురపాక హై స్కూల్లో అంటే మా మామయ్య గారు నేను అక్కడ పనిచేసేవాళ్ళని. మరి ఇకండి మా సన్నిసప్పుడు వీళ్ళందరూ అక్కడ సీనియర్ మాస్టర్. మరి అక్కడ నాటకాలు కూడా కొద్దిగా ప్రదర్శించాం ఆ ఏరియా మొత్తం. మరి మా స్కూల్లోనూ అక్కడ బోల్డ్ మంది టీచర్స్ కళారంగంలో పాల్గొన్నారు. మరి మా మామయ్య గారు హార్మోన్ పెట్టి శ్రీమహంలో పనిచేసే డ్యూటీ చేసేటప్పుడు అక్కడి నుంచి మురపాక ట్రాన్స్ఫర్ అయిపోయింది. మురపాకలో మా అన్నయ్య గారికి కొల్లూరు రామనాయుడు గారికి ఇచ్చేసిన ఇందా చెప్పారు కదా, ఆ బాక్స్ పాత బాక్స్ ఉండేది. ఆ బాక్స్ పట్టుకొని నాటకాలు కట్టి అన్ని అక్కడ ఏరియా స్కూల్లో కూడా ప్రదర్శన చేయించేవారు మీరు ఐవార్లతో? చేస్తుంది. మరి మీరేమైనా వేషాలు వేసారా? నేనంటే పెద్ద వేషాలు ఏంటి వేయలేదు. నేర్పించడం సర్టిఫికేట్ లేకపోతే ఏదో ఒకటి. ఎవరు రానప్పుడు పక్కనే మా తోటన్న ఉంటాడు లక్ష్మణ, ఆయన వచ్చేటప్పుడు నేను సర్టిఫికేట్ లేకపోతే ఏదో పాత్ర తెలియచాను. ఓకే, మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఒక మంచి పద్యాన్ని పాడండి. ఏది హరిశ్చంద్రుడు పాడమంటారు? మీ ఇష్టం సార్. Bye.
సంతోషం సార్. మీరు ఎవరెవరికి ఈ హార్మోనియం వాయిద్య సహకారం అందించినారు పేరున్నటువంటి కళాకారులకి? నేనంటే ఫస్ట్ చెప్తాను మా మాయ గారు, తర్వాత సున్నానాయుడు గారు, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు వచ్చారు సన్యాసి అప్పుడు బాల సన్యాసి అప్పుడు కొండమూలగా. అలాగే మరి మొరబాత్ హై స్కూల్లో కొంతమంది టీచర్స్ మా స్కూల్లోనే పనిచేసిన టీచర్స్, మరి ఈయన అక్కడ జూనియర్ అసిస్టెంట్గా ఆ స్టాఫ్ అందరినీ నిలబెట్టి ప్రోగ్రాలు తీశారు. మరి ఇది నా కొడుకు వీర్రాజు ఈ చుట్టుపక్కల, మరి అలాగే ఇక్కడ మరి ఆకెళ్ళ మా మాయ గారు సూర్యబాబు గారు, మరి దన్నాన లక్ష్మణరావు గారు, మరి ఇలాగా మన ఎవరు ఈయన అప్పారావు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రాక్టీసులు చేసుకోవడం. మరి హరిశ్చంద్రలో ఒక పద్యాన్ని పాడండి. ఓకే సార్, చాలా సంతోషం. మరి మేము అడిగిన వెంటనే మీరు అంగీకరించి ఈ కళాభిషేకంలో పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం. మరి భవిష్యత్తులో మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని తీసుకోవాల్సింది కోరుచున్నాం. రండి సార్. బాలు సార్ ఫోటో. థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ
మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ.